ఓకే. ఇది ఎలా చేస్తారు? డిపెండ్స్. అంటే ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఐడియల్ పర్సన్, ఇది మీరు ఇందాక నేను చెప్పినట్టు ఇది వెయిట్ లాస్ కోసం చేయకుండా ఒక అన్వాంటెడ్ ఫ్యాట్, లెట్స్ సే సంబడికి అబ్డామిన్లో మొత్తం బాడీ ఎంత లీన్ ఉన్నారు, అబ్డామిన్ దగ్గర కొంచెం ఎక్సెస్ ఫ్యాట్ ఉంది, ఫ్లాంక్స్లో ఫ్యాట్ ఉంది, సో అది ఎంత ఎక్సర్సైజ్ చేసినా పోవట్లేదు, వాళ్ళకి ఈ ప్రొసీజర్ టెక్నిక్ యూజ్ అవుతుంది. దానికి టుమిసెంట్ అనస్థీషియా అంటాం. మినిమల్ 1 to 2 లీటర్స్ అయితే అక్కడి వరకే లోకల్ అనస్థీషియా ఇచ్చేసేసి దాన్ని ఒక లిక్విడ్ ఎక్కిస్తాం మనం ఫ్యాట్ మెల్ట్ అవ్వడానికి, అనస్థీషియా ఇవ్వడానికి. ఆ లిక్విడ్ని ఎక్కించిన తర్వాత ఫ్యాట్ కొద్దిగా మెల్ట్ అయిన తర్వాత దాన్ని లేయర్స్ బై లేయర్స్, బ్లడ్ లాస్ కాకుండా కొన్ని మెడిసిన్స్ ఇచ్చేసేసి ఓన్లీ డీప్ ఫ్యాట్ని తీస్తాం. సో యూజువల్గా దీనికి లిమిటేషన్స్ ఉంటాయి కొంచెం. మనం ఒక పర్సన్కి ఎంత పడితే అంత ఫ్యాట్ తీయడానికి ఉండదు. హయ్యర్ లిమిట్ 10% ఆఫ్ ద బాడీ వెయిట్, అంటే మీరు ఒక 70 kgs ఉన్నారనుకోండి, సో అప్పర్ లిమిట్ 7 లీటర్స్ కంటే లోపలే ఉండేట్టు చూసుకోవాలి, లీటర్స్ ఆఫ్ ఫ్యాట్. అంటే ఎంత వెయిట్ ఉన్న వాళ్ళకి లైపోసెక్షన్ చేస్తాం? బిఎంఐ, సో వెయిట్ కంటే హైట్ అండ్ వెయిట్ అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు బిఎంఐలో 28 to 30 బిఎంఐ ఇస్ ద హైయెస్ట్. అంత కింద ఉన్న వాళ్ళకి మనం లైపోసెక్షన్ చేయాలి. 30+ బిఎంఐ ఉన్న వాళ్ళలో మనం లైపోసెక్షన్ అది ఇండికేషన్ కాదు. వాళ్ళకి లైఫ్ స్టైల్ వల్ల కానీ, లేదంటే డైటరీ మెజర్స్ కానీ, ఇప్పుడు రీసెంట్గా వచ్చిన మెడికల్ మేనేజ్మెంట్తో వెయిట్ లాస్ అవుతుందని, అవన్నీ చేసిన తర్వాత వెయిట్ లాస్ అయిన తర్వాత అన్వాంటెడ్ ఫ్యాట్ వర్క్ తీసుకోవడానికి లైపోసెక్షన్ చూజ్ చేసుకోవాలి తప్ప ఈ లైపోసెక్షన్ ఎప్పుడు ఒక వెయిట్ లాస్ ఒక ప్రొసీజర్గా ఎప్పుడు భావించొద్దు ఎవరు కూడా. అంటే ఇప్పుడు మీరంటూ అన్వాంటెడ్ ఫ్యాట్ ఉన్న వాళ్ళకి మాత్రమే లైపోసెక్షన్ సర్జరీ అనేది చేస్తాం. అన్వాంటెడ్ ఫ్యాట్ అది కూడా ఐడియల్ బాడీ వెయిట్లో ఉంటాయి. ఇప్పుడు మీ బిఎంఐ, ఒక హెల్దీ బిఎంఐ అనేది 18 to 23.5, 24 వరకు హెల్దీ బిఎంఐ. 25 తర్వాత మీకు మైల్డ్ ఓవర్ వెయిట్, 30 తర్వాత మోడరేట్, 35కి మార్బిడ్ ఒబెసిటీ అంటాం. అంటే ఇక 35 ఒబెసిటీకి మీరు ఇలాంటి ప్రొసీజర్స్ ఏవి చేయకూడదు. వాళ్ళకి ఎయిదర్ బెరియాట్రిక్ ప్రొసీజర్స్ అంటాం, ల్యాప్రోస్కోపీలో చేసి స్టమక్ సైజ్ని తగ్గడం కానీ, లేదంటే బైపాస్ చేయడం కానీ, మినీ గ్యాస్ట్రిక్ బైపాస్ అని మల్టిపుల్ ప్రొసీజర్స్ ఉంటాయి వాటికి. అవి ఇంటర్నల్గా చేసే ప్రొసీజర్స్, ఫ్యాట్ తీసే ప్రొసీజర్స్ కావు. సో హయ్యర్ వెయిట్ ఉన్న వాళ్ళందరికీ కూడా మనం యూజువల్గా వీ రిఫర్ దట్ ప్రొసీజర్స్ టు దెమ్. ఈ ఐడియల్ బాడీ వెయిట్లో ఉన్న వాళ్ళ కొరకే మనం ఈ లైపోసెక్షన్ అనేది మనం ప్రాక్టీస్ చేయాలి.